హలో గైస్, వెల్కమ్ టు మూవీ మిక్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త సినిమా చూడడం అయితే జరిగింది. సినిమా పేరు మిత్రమండలి. ఈరోజే చాలా చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. నేను ప్రీమియర్ షో చూశాను. ఆ సినిమా రివ్యూ ఎలా ఉందో, ఆ సినిమా టాక్ ఎలా ఉందో మీకు ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే, పంతం పట్టింపు కలిగిన ఒక తండ్రి యొక్క కూతురికి ఒక గాలికి తిరిగే ఒక బ్యాచ్కి మధ్య జరిగే ఒక ఈ సంభాషణ చిత్ర కథ. ఇంతకు మించి ఈ చిత్రం కథలో అంతగా చెప్పదగ్గ కథాపరమైన అంశాలు అయితే లేవు. ముందుగా ఈ చిత్ర యూనిట్ మనకి చెప్తున్నది ఏంటంటే, ఇది ఒక మంచి హాస్యభరిత చిత్రంగా వాళ్ళు చెప్పుకుని వచ్చారు. అయితే ఈ చిత్రంలో ఉన్న క్యారెక్టర్లు అన్నీ కూడా ఎక్కువగా హాస్య నటులతోనే నిండి ఉంటుంది. ఈ చిత్రంలో చాలా మంచి కామెడీ ఆర్టిస్టులు ఉన్నారు. ప్రియదర్శి, రాగమయూర్, ప్రసాద్ బెహ్రా, సత్య, బ్రహ్మానందం కూడా ఒక చిన్నగా ఒక తలుపులు మెరుస్తారు. మూవీలో హీరోయిన్గా నిహారిక అనే కొత్త యాక్ట్రెస్ యాక్ట్ చేసింది. ఈమె ఇంతకుముందు అడివిశేషు, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోస్తో రీల్స్ చేసింది. అవి చాలా ట్రెండింగ్ అయ్యాయి. మంచి గుర్తింపు కూడా తెచ్చుకుందామే. ఈ చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ పర్వాలేదు, ఓకే అనిపించుకునేలాగా చేసింది. ఈ చిత్రంలో ఇంకా సాంకేతిక విషయాలు మనం చూస్తే, ఆ బీజిఎం ధ్రువన్ పర్వాలేదు అనిపించేలాగా సౌండింగ్స్ ఇచ్చారు. ఓకే అనిపించింది. సిద్ధార్థ సినిమాటోపిక్ రూపం కూడా పర్వాలేదు అనిపించింది. కాకపోతే ప్రొడక్షన్ వాల్యూ చాలా పూర్గా, అక్కడక్కడ కొంచెం పూర్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. అంత రిచ్నెస్ కనిపించదు. ప్రొడక్షన్ వాల్యూస్పై కొంచెం ఇంకా కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంది అనిపించేది. ఈ మూవీ మెయిన్ కోర్ పాయింట్ కామెడీ. అయితే ఈ కామెడీలో చాలా జోక్స్ ఇండివిజువల్గా వస్తూ ఉంటాయి. ఎక్కడో అరకొరగా నవ్విస్తూ ఉంటాయి. మనం పూర్తిగా ఎక్కడ కంటిన్యూగా అదే స్లాంగ్తో ఒక జాతిరత్నాలు ఫీల్ అయితే ఎక్కడ మనకు అనిపించదు. కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్కువగా విష్ణు సినిమాలో పర్వాలేదు అనిపించేలాగా పర్ఫార్మెన్స్ చేశాడు. అయితే ఇక్కడ అందరూ, ప్రసాద్ బెహ్రా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రాగమయూర్ కూడా పర్వాలేదు అనిపించాడు. ప్రియదర్శి పులికండ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. కాకపోతే మనకి ఇక్కడ కథ అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ లేకపోవడం వల్ల ఈ సినిమా అంత ఎమోషనల్ కనెక్షన్ ఎక్కడ ఉండదు. అయితే ఈ సినిమాలో రాసుకున్న డైలాగ్స్ ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించవు. అంత కామెడీ అంతగా జనరేట్ అవుతుంది. వాళ్ళు మాట్లాడుకునే మాటలు, సంభాషణలు ఎక్కడ మనకి అంత ఆర్టిఫిషియల్గానే అనిపిస్తుంది. చాలా పైకి తేలిపోతూ ఉంటాయి. ఎక్కడ మనకి పూర్తిగా కామెడీ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది. ఈ సినిమాలో ఆర్టిస్టులు, ఈ మెయిన్ లీడ్స్ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అవి చాలా వాళ్ళు రాసుకున్న రైటింగ్ అయితే అంత లాఫ్ అయితే జనరేట్ అవ్వదు. మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, బట్ ఏ విధమైన ఫీల్ అనిపించదు. స్టోరీ పరంగా సరైన డెప్త్ లేకపోవడం వల్ల అంత ఎమోషనల్ కనెక్టివిటీ ఎక్కడ ఉండదు. క్యారెక్టర్లు ప్లే అవుతూ ఉంటాయి. వాటి మధ్య డిస్కషన్స్ చాలా క్రింజ్లా అనిపిస్తుంది. కానీ ఎక్కడ మనకి అంత కామెడీ జనరేట్ అయితే అవ్వదు. మనకి చూస్తుంటాం, మనకి వాళ్ళు జోక్స్ వేస్తూ ఉంటారు. అవి మనకి చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంటాయి. ఎక్కడ అంత పగలబడి నవ్వేలా ఎక్కడ ఏ సీన్ ఉండదు. అలా స్లోగా అలా వెళ్తూ ఉంటుంది మూవీ. హీరోయిన్ నిహారిక స్క్రీన్ ప్రజెన్స్ బాగానే ఉంది. ఈ సినిమాలో కొన్ని సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ కూడా ఎక్కడ అంత పిక్చరైజేషన్ బాగుంటుంది. కాకపోతే ఆ సాంగ్స్ వచ్చే సీన్స్కి చాలా విరుద్ధంగా, చాలా ప్లేస్మెంట్ అంత కరెక్ట్గా ఉండదు. ఈ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసిన నిహారిక పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్ అంతా బాగుంది. ఈ సాంగ్స్ కూడా చాలా పిక్చరైజేషన్ బాగున్నాయి. కాకపోతే ఆ సాంగ్స్ ప్లే అయ్యే ప్లేస్మెంట్స్ అంత కరెక్ట్గా ఉండవు. జరుగుతున్న సీన్స్కి ఆ సాంగ్స్కి అసలు ఇంటరాక్షన్ ఏమి ఉండదు. మామూలుగా అవి కొంచెం సడన్ సర్ప్రైజ్లా అనిపిస్తుంటాయి. కొంచెం అదే టైంలో అవి కొంచెం స్పీడ్ బ్రేకర్స్లా కూడా అనిపిస్తూ ఉంటాయి. టెక్నికల్గా సినిమా అందరూ బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నికల్గా కానీ, యాక్టింగ్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది. కాకపోతే మెయిన్ ఫ్లాట్ ఏంటంటే, స్టోరీ అంత ఎక్కడ ఏం అనిపించదు. అలాగే మెయిన్ కామెడీ సినిమాగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కామెడీగా కూడా మనకు అనిపించకపోవడం సినిమా ప్రధాన లోపంగా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సినిమా
ఒక బిలో యావరేజ్‌గానే ఉంటుంది. చూడాలి అనుకుంటే చూడొచ్చు. అంత చెప్పుకోదగ్గ సినిమాగా అయితే కాదని చెప్పొచ్చు. మనం ఈ సినిమా గురించి ఇంతకు మించి మనం పెద్దగా ఏం విశ్లేషణ చేయలేము. ఓవరాల్‌గా ఈ సినిమా ఒక బిలో యావరేజ్ సినిమాగానే ఉంటుంది. ఓకే గైస్, ఈ రివ్యూ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.